మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావిడి చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది. ఇక ఇప్పటిపై పోలీసులు వారికి 41A నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు నల్లపాడు పిఎస్కు విచారణకు రావాలని సూచించారు. ఇక రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిపై ఇప్పటికే జగన్పై కేసు నమోదైంది. దీంట్లో జగన్ A2గా ఉన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. అయితే గుంటూరు మిర్చి యార్డు పర్యటనలోనైతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వచ్చారు. అయితే కరెక్ట్గా కూడా ఫిబ్రవరి 10న కూడా మిర్చి కొనుగోలు అనేది స్టార్ట్ అయింది. అయితే మద్దతు ధర ఇవ్వాలి అని చెప్పి కూడా మరోవైపు మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కూడా జగన్ పరామర్శ కోసం అయితే మిర్చి రైతుల కోసం రావటం జరిగింది. అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావిడి చేశారు. మరోవైపు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఇక అదే టైంలో కొంత రాళ్లు రువ్వుకోవటం కూడా జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో జగన్ మీద కేసు నమోదైంది. అయితే ఈ నేపథ్యంలోనే జగన్తో పాటు అప్పుడు నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపైన కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసులు వారికి 41A నోటీసులు కూడా ఆ కేసులో ఇవ్వటము జరిగింది. ఇక పిలిచినప్పుడల్లా నల్లపాడు పిఎస్కి విచారణకు రావాలని కూడా సూచించారు. మరోవైపు గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. రెంటపల్ల పర్యటనలో ఒక వైరల్ అవుతున్న వీడియో కూడా చూస్తూ ఉన్నాం. కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడిపోయినట్లుగా కూడా ఉన్న వీడియో కూడా మనం చూస్తూ ఉన్నాం. నెట్టింట్లో కూడా వైరల్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు అదే విషయంలో కేసు నమోదైంది. రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిపై ఇప్పటికే జగన్పై కేసు నమోదు చేశారు. ఇందులో జగన్ A2గా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఆల్రెడీ కూడా మిర్చి యార్డు పరామర్శ కోసం జగన్ వెళ్ళినప్పుడు ఒక కేసు నమోదవటం జరిగింది. ఇప్పుడు మరలా కూడా మరోసారి పరామర్శకి మరోసారి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు జగన్ యాత్రలో మరొకరు చనిపోవటము, అయితే ప్రజెంట్ దానికి సంబంధించి కూడా కేసు నమోదైంది. అయితే దీంట్లో గాయపడిన వారి కుటుంబానికి కూడా 10 లక్షలు ప్రకటించినట్లుగా కూడా జగన్ కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. అంటే తర్వాత నాకు తెలిసింది ఈ దుర్ఘటన జరిగినట్లుగా కూడా దీనికి మేము 10 లక్షలు పరిహారం కూడా ప్రకటించాము. మళ్ళీ ఇదే రెంటపల్ల యాత్రలోనే ఈ యాత్రలోనే మరొకరు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ గుండెపోటుతో మరణించిన వారి విషయంలో కూడా మేము అదే విధంగా స్పందించామని చెప్పి దీని మీద జగన్ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మరో కేసు నమోదైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద.